టీజీపీఎస్సీ ఉద్యోగాలన్నీ జీవో 55 తీసుకొచ్చి సామాజిక న్యాయం రాజ్యాంగబద్ధంగా నడవాలని చెప్పారు. అందుకొరకే కదా ఆనాడు అట్లా వచ్చినాయి ఉద్యోగాలు. ఇలా మీరు జీవో 29 తీసుకొచ్చి దాన్ని నాశనం చేశారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు అన్ని వర్గాలకు అభ్యున్నతి జరగాలని చెప్పి గురుకుల పాఠశాలలు పెట్టారు. 12,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన కాంట్రాక్టులను తయారు చేశారు. వాళ్ళకు రూల్స్ రిలాక్స్ చేసి మరింత ప్రోత్సాహకాలు ఇచ్చారు. అందువల్లనే కదా వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, వాళ్ళ ఇళ్లలోకి ఎంతో కొంత సంపద వచ్చింది. కానీ మీరు ఈరోజు ఆ సంపదనంతా కేవలం కొంతమంది బడా కాంట్రాక్టర్ల భోజ్యంగా మార్చారు. వాళ్ళందరూ మీకు ఏఐసిసికి ఏటీఎం మెషిన్లుగా మారే పరిస్థితి తీసుకొచ్చిండ్రు మీరు. అందుకొరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అర్జెంటుగా జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా తెలంగాణలో ఉండే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న తరహా సన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ రోడ్ల మీద పడి బిచ్చం ఎత్తకుండా, వాళ్ళందరూ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి అడ్డాకూలీలుగా మారకుండా, నిరుద్యోగులుగా మారకుండా, నిరాశ్రయులుగా మారకుండా ఉండాలంటే మీరు అర్జెంటుగా ఈ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని రద్దు చేసి, మీరు జీవో నెంబర్ 17ను రద్దు చేసి ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏదైతే మీరు ఢిల్లీకి మూటలుగా పంపించడం కోసం తయారు చేసిన ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తేనే వీళ్ళందరి జీవితాలు బాగుపడతాయి. చిన్న తరహా సన్న తరహా ఏవైతే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఎన్ని రోజులని మేము ఈ కూలి కైకీలు చేసుకొని బతకాలి, ఎన్ని రోజులని నిరుద్యోగులుగా బతకాలి, ఎన్ని రోజులని ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూడాలి, మేము కూడా మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు అవకాశాలు ఇవ్వాలంటే ఈ జీవో 17 అర్జెంటుగా రద్దు చేయాలి. మూడవ డిమాండ్, మీరు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీల కోసం ఏ విధంగా అయితే 18% పెట్టినరో, మీరు 18%, 12% పెట్టినరో, కామారెడ్డిలో ఏ విధంగా అయితే 40% పెట్టినరో ఆ డిక్లరేషన్ల ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్జెంటుగా మీరు ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కోటాలు కల్పించాలి, తప్పకుండా కల్పించాలి. పక్కనే ఉండే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత రూల్ పెట్టిందంటే మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఏ రాష్ట్రం నుంచి అయినా రావచ్చు, కానీ మా ఆంధ్రప్రదేశ్లో మీకు ఫ్యాక్టరీ ఉండాలి, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఉపాధి కల్పించాలి అనే బరాబర్ రూల్ పెట్టిండ్రు. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం అంటున్నారు, మీరేమో మా ఏఐసిసి ప్రయోజనాలే ముఖ్యం అంటున్నారు. మీరు మా కాంగ్రెస్ ప్రయోజనాలే మాకు, మీరు ఎక్కడైనా చావండి, మీరు ఎస్సీలు ఎక్కడైనా చావండి, బీసీలు ఎక్కడైనా చావండి, మైనార్టీలు ఎక్కడైనా చావండి, ఎస్టీలు ఎక్కడైనా చావండి, మాకు మాత్రం మా కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా డబ్బులు వస్తే చాలు అని మీరు అనుకుంటున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో కర్ణాటకలో ఉన్నది. కర్ణాటకలో ప్రొక్యూర్మెంట్ పాలసీలో 18% ఎస్సీలకు ఇస్తున్నారు. మరి ఇక్కడ మీరు ఎందుకు ఇస్తలేరు? అక్కడొక రూలు ఇక్కడొక రూలు ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి గారు? మొన్న మీరు పోయి మేము కేరళలో మీరు ఎలక్షన్ల ప్రచారంలో పోయి మేము అద్భుతంగా మరి సామాజిక న్యాయం ఇక్కడ చేస్తున్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం, ధర్మం 4 పాదాల పాటు నడుస్తున్నది, మీ దగ్గర నడుస్తలేదని మీరు బీరాలు పలికిండ్రు కదా. మరి ఇక్కడ ఏం చూపించండి మీరు చూద్దాం. చేవెళ్ళ డిక్లరేషన్ ఎందుకు చేస్తలేరు? అదేవిధంగా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? అందుకొరకే మేము ఇవాళ అర్జెంటుగా డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 14 నాడు, రాబోయే ఏప్రిల్ 14 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, అదేవిధంగా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప యోధుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా సామాజిక న్యాయానికి ప్రతీకైన మహనీయుడికి గౌరవంగా మీరు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మకు దండేయడానికన్నా ముందరనే మీరు ఈ జీవో 17ను రద్దు చేయాలి. అదేవిధంగా మీరు తెలంగాణలో ఉండే ఈ అణిచివేయబడ్డ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈ 3 సంవత్సరాలు వాళ్ళ నోటికాడ కూడు తీసేసినందుకు కేసీఆర్ గారు వాళ్లకు సన్నబియ్యం పెట్టి, అదేవిధంగా అద్భుతంగా వాళ్ళ కన్న కొడుకుల్లాగా సొంత మనుమల్లాగా పిల్లలందరినీ చూసుకొని వాళ్ళందరినీ కూడా డెవలప్ చేస్తే వాళ్ళందరి జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ నోటికాడ కూడు తీసేస్తున్నారు కాబట్టి మీరు అర్జెంటుగా బహిరంగంగా ఏప్రిల్ 14 నాడు క్షమాపణ చెప్పాలి.
మీ మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, వారికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను ఇవాళ ఒక బహిరంగ లేఖ రాస్తున్నా. ఆయన ప్రొక్యూర్మెంట్